మమ్మీ స్కూల్ నుంచి మమ్మీ గ్రోసరీ స్టోర్ ఏంటి? నేను లూలు మాల్కి వెళ్ళానే. ఇగో ఇవన్నీ సామాన్లు కొనుక్కొచ్చా. ఏమేమి కొనుక్కొచ్చా చూస్తావా? ఇది ఏంటి? అది దాని గురించి లాస్ట్ లో చెప్తా. ఇది టానిక్ అనమాట. చికెన్ నగెట్స్ తెప్పించా. 1 kg తీసుకొచ్చాను. నీకు ఆరామ్సే ఒక 6 to 7 times నేను చేసి పెట్టేస్తా. చికెన్ నగెట్స్, చీజీ వెజిటబుల్ శాండ్విచ్, అలాగే ఇవి తీసుకున్న చిక్కీ ఆఫర్ లో ఉంది. 100కి 10 వస్తాయి అనమాట. యాక్చువల్ గా 75 రూపీస్ అంటే ఒక 2 ప్యాకెట్లు అవి తీసుకున్నా. ఇది వచ్చి చికెన్ టిక్కా మసాలా తీసుకున్నా. ఈ నువ్వుల చిక్కీ, ఇవి నా సౌందర్యానికి రహస్యం కేరళ శాండిల్ సోప్. చికెన్ సాసేజ్ నేను బ్రేక్ఫాస్ట్ లో తినడానికి. ఇది పన్నీర్ కర్రీ చేసుకుందామని ఇది ఒక 1/2 kg తీసుకున్నాను. లూలులో మేము ఓన్లీ నాన్ వెజ్ కొనడానికి ఎక్కువ వెళ్తామండి. బికాస్ నాన్ వెజ్ ఏంటంటే అక్కడ కొంచెం క్వాలిటీ బాగుంటుంది. మేము ఎక్కువ బొచ్చ కాట్లా తింటాం అనమాట. అది ఒక 1 kg తెచ్చుకున్నాను. అన్ని పీసెస్ కట్ చేయించేసి. ఇక్కడ దైవడ చాలా చీపే. తర్వాత మా ఆయన అన్నాడు సాబుదానా మిక్చర్ అన్నాడు. ఒకటే రోజు తినేస్తాడని. ఇవి వచ్చి అరటికాయ చిప్స్. ఇది నా కోసం. ఇది బ్రౌనీ. ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. ఎందుకు? బికాజ్ ఇట్ మైట్ టర్న్ అవుట్ బ్యాడ్ యాస్ వెల్. నో, బాగుంటది. నేను చేసి నీకు పెడతా. తర్వాత నీకోసం ఈ మంచి బైట్స్ తీసుకొచ్చాను. ఇంకో 2-3 రోజులు వంట చేసే టైం లేదు. ఇప్పుడు ఇంట్లో వచ్చే కొత్త ఇంట్లో అన్ని చూసుకోవడంలో అయిపోతుంది కదా. ఇవేంటో తెలుసా మీకు? చాలా స్వీట్ ఉంటాయండి ఇవి. నాకు బుజ్జ ఆరెంజ్లు భలే ఉంటాయి అనమాట. ఇవి 200 రూపీస్ కేజీ. లులు మాల్లో కేజీ అయినా రోజుకి ఒకటైనా తింటా కానీ ఎంజాయ్ చేస్తా అని తెప్పించుకున్నా. అలాగే కేరళ తమిళనాడులో బాగా మనం తింటాం కదా ఇడియప్పం వచ్చేసిందా. దిస్ ఈజ్ ఇడియప్పం. No, you have to eat with curry. Wait, I'll make you eat. మటర్ పన్నీర్. ఇది వచ్చి మటర్ పన్నీర్ గ్రేవీ అనమాట. ఇది ఇడియప్పం కాంబినేషన్ తింటా. పెరుగు ఆఫర్లో ఉందని తీసుకున్నా. మేరీగోల్డ్ బిస్కెట్ మా పాప తింటుంది. ఇవేమో మల్బెరీస్ అట, అవి తీసుకున్నాను. తర్వాత ఇది ఒకటి రూమ్ ఫ్రెషనర్. ఇది కూడా అవును ఇందులో సగం అయిపోయినట్టుంది ఏంటి ఏమో నాకు. ఇవి కూడా ఆఫర్లో ఉంటే పాప కోసం చీజ్ తీసుకున్నాను. బిస్కెట్లు తీసుకున్నా. ఇవన్నీ తీసుకున్నా. ఇవి నాకు వారం రోజులకి సరిపడేవి. బ్లాక్ వాటర్. ఇదేంటో తెలుసా మీకు? వాట్ ఈస్ దిస్? ఎవోకస్. 200 రూపాయలట బాటిల్. అయితే కానీ గ్లాస్ బాటిల్ వచ్చి నాకు బాటిల్ చూసి నీళ్లు తీసుకున్నాను. అసలు ఈ నీళ్ళకి నార్మల్ నీళ్ళకి డిఫరెంట్ ఏంటా మనం చూద్దాం. ఆగవే, ఓపెన్ చేయనా? You have to sometimes use your mind as well. నేను ఎక్కువ చదివించిన ఓవర్ చేకే. సో ఈ వాటర్ గ్లాస్ బాటిల్లో వచ్చింది. బ్లాక్ క్యాప్తో వచ్చింది అనమాట. సీల్ అయితే ఓపెన్ చేసాను. బాటిల్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటో రావట్లేదు మొయిరా.